ఏపీ ప్రభుత్వం తొలగించిన ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాల యాజమానులు రాజమండ్రిలో భారీ ఆందోళన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తమకు ఉపాధి లేకుండా చేసిందంటూ ఎండియు వాహనాలతో కోటగుమ్మం వరకు ర్యాలీ చేపట్టారు. ఆందోళనకు మాజీ ఎంపీ మార్గాని భరత్ మద్దతు పలికారు. రేషన్ వాహనాల మీద ఉన్న మాజీ సీఎం జగన్ ఫోటోపై కూటమి ప్రభుత్వంలో వేసిన స్టిక్కర్లను చించివేశారు. 18,000 మంది కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఉపాధి లేకుండా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండియు వాహనాలను పునరుద్ధరించాలని హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని, కొత్తగా 6,000 రేషన్ షాపులు ఇచ్చి కూటమి ఎమ్మెల్యేలు లక్షలాది రూపాయలు సంపాదించాలని చూస్తున్నారని ఆరోపించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అక్రమాలకి ఏవైతే పాల్పడుతున్న ఘటనలు జరుగుతా ఉన్నాయో, ఒక పక్కన రేషన్ డీలర్లు, ఇంకో పక్కన ఎండియు ఆపరేటర్లు ఉంటే ఒకళ్ళపైన ఒకళ్ళకి చెక్ ఉంటా ఉంటుంది. ఒకళ్ళపైన ఒకళ్ళకి నియంత్రణ చేసుకుని ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ఉండే విధంగా ఈ ఎండియు ఆపరేటర్స్ పనిచేస్తారు. ఎందుకంటే రేషన్ డిపోల దగ్గర నుంచి ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయంటే వీళ్ళు చెక్ పెడతారు. ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అక్రమాలు జరుగుతున్నాయనంటే రేషన్ డీలర్లు చెక్ పెడతారు. ఈ వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులకి ఈ యొక్క రేషన్ డిపోలు సుమారుగా నాకు తెలిసి 29,000 పైచిలకు రేషన్ డిపోలు ఉన్నాయి. ఇంకొక 6,000 పెంచుతా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ రేషన్ డిపోల్ని వాళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి చాలా చోట్ల నా నోటీసు కూడా వచ్చినాయి. ఏదైతే రేషన్ డిపో కావాలనంటే 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంకా రాబోయే ఇంకొక 6,000 డిపోల్ని రిలీజ్ చేయబోతా ఉన్నారని తెలుస్తా ఉంది. అంటే ఈ ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా వదలట్లా. అంటే ఇంత దారుణంగా వ్యవస్థ ఇప్పటిదాకా మేము చూడలేదు కూడా. మరి ఇంత దారుణమైన వ్యవస్థలో ఇవాళ ఎండియు ఆపరేటర్లు, అదేవిధంగా వాళ్ళ హెల్పర్స్, వీళ్ళిద్దరూ చూసుకుంటే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది వస్తా ఉన్నారు. అంటే 18,600 కుటుంబాలకి ఇవాళ కూటమి ప్రభుత్వము అన్యాయం చేస్తా ఉంది.